హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణాకర్ దేవరకొండ. ఈరోజు రివ్యూ వచ్చేసరికి విశాల్ మూవీ 'రత్నం' అనమాట. ఇది నా సెకండ్ డే రివ్యూ. ఫస్ట్ డే రివ్యూ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండిద్దని నేను ఇకపై రివ్యూస్ అన్నీ కూడా సెకండ్ డేనే చూసి మీకైతే రివ్యూ ఇస్తాను. సో, ఇంకోటి షార్ట్స్ వీడియోలు వచ్చేసరికి ఏందంటే రివ్యూ గురించి అయితే రావు. ఓన్లీ ఫుడ్ వ్లాగ్‌కి సంబంధించినవి అయితే వస్తాయన్నమాట. లాంగ్ వీడియో మాత్రమే సినిమానికి సంబంధించినవి వస్తాయి. సో, ఎవరైనా సరే నేను చెప్పే రివ్యూ బాగుంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చనమాట. అది మాకు ఎంకరేజింగ్‌గా ఉంటది. సో, ఇప్పుడు మనం మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. 'రత్నం'. సో, ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, తమిళనాడు బోర్డర్‌కి సంబంధించి, అలాగే ఆంధ్ర బోర్డర్‌కి సంబంధించింది. సో, ఫస్ట్ సినిమా చూసుకుంటే మనం ఫస్ట్ ఒక 20 మినిట్స్ అయితే చాలా బావుంటది. అంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదనమాట. స్క్రీన్ ప్లే కూడా బాగా అనిపించింది నాకు. సో, ఎక్కడా కూడా బోర్ అనిపించలేదు. ఫస్ట్ 15 మినిట్స్ హ్యాండిల్ చేసిన విధానం బాగా నచ్చింది. సో, ఇక్కడొచ్చేసరికి 'దేవిశ్రీ ప్రసాద్' గారు మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో నాకైతే ఆయన మ్యూజిక్ మార్క్ అయితే నాకు కనపడలేదు. బాగా మ్యూజిక్ ఇచ్చారని ఈ సినిమాకి నాకైతే అనిపించలేదు. సో, వరస్ట్‌గా అనిపించింది మ్యూజిక్ అయితే. సో, ఫైట్స్ వచ్చేసరికి 4, 5 ఉంటాయి. సో, ఫస్ట్ హాఫ్‌లో చూస్తే బాగానే ఉంటదిలే గానీ, సెకండ్ హాఫ్‌లో చూస్తే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. మెయిన్ సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి చాలా బావుంటది. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, అది కొంచెం వరస్ట్‌గా అనిపిస్తది. ఎందుకంటున్నానంటే, ఫస్ట్ హాఫ్‌లో ఆల్రెడీ స్టోరీ అనేది అర్థమైపోయిద్ది. సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తది. అక్కడి నుంచి అంతా బాగా ల్యాగ్ అనమాట. మెయిన్ చెప్పుకోదగ్గ డైరెక్టరు 'హరి' గారు ఎవరైతే ఉన్నారో, ఆయన సినిమా అంటే నాకు బాగా ఇష్టం. మన సౌత్ మన ఇంక్లూడింగ్ తెలుగు ఎవ్వరైనా చూసుకున్నా కూడా డైరెక్టర్స్‌తో నాకు బాగా నచ్చిన డైరెక్షన్ ఏదైనా ఉందంటే 'హరి' గారనమాట. ఎందుకంటున్నానంటే ఆయన డైరెక్షన్ ఎలా ఉంటదంటే హీరో పరిగెత్తడు, కెమెరా పరిగెత్తిద్ది. సో, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. 'సింగం' సినిమా మీరు చూసే ఉంటారు కదా! సో, ఆయన డైరెక్షన్ నాకు బాగా ఇష్టం అనమాట. అలాంటిది సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్ అయితే వరస్ట్‌గా ఉంది. సో, అదనమాట. సో, ఇక్కడ హీరోయిన్ పాత్ర ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. కొంచెం అతిగా అనిపిచ్చింది. అలాగే క్లైమాక్స్ అయితే దరిద్రంగా అనిపిచ్చింది. కెమెరా వర్క్ అస్సలు బాలేదు. అన్ని కోట్లు పెట్టి తీశారు కదా! మంచి కెమెరా ఉన్నాడు బాగుండు, క్లారిటీగా ఉండు అని అనిపిచ్చేది. కొంచెం క్లారిటీ అయితే మిస్ అయ్యింది. ఆయన డైరెక్షన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ అంతా బాగుంది. బట్ ల్యాగ్ ఎక్కువగా ఉంది 'హరి' గారిదైతే. సో, సినిమా అయితే ఇది. ఎళ్లి చూడొచ్చా లేదా అని అంటే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. సినిమా థియేటర్ నుంచి బయటికి రావాలని అనిపిస్తది. సెకండ్ పార్ట్ నుంచి. అది 20 మినిట్స్ దాటిన తర్వాత నుంచి ఏముండదు. అసలు హీరోయిన్ ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు. సో, కొన్ని డైలాగులనేవి కొంచెం చిరాకుగా అనిపించినియనమాట. క్లైమాక్స్ సీన్ వరస్ట్‌గా అనిపించింది నాకైతే. సో, నేనిచ్చే రివ్యూ అయితే ఈ సినిమాకి 1.5 గోలీలనమాట. సో, మీరు చూసి ఎలా ఉందో సినిమా అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. నేనైతే జెన్యూన్‌గా చెప్పాను. అంటే 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్ మార్పు అయితే నాకు కనిపించలేదు. ఈ సినిమాకి బాగా కొట్టారని కూడా మ్యూజిక్ నాకు అనిపించలేదు. ఇంకోటి విశాల్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పటినుంచో ఒక సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. బట్ స్టోరీ కాన్సెప్ట్ బాగానే ఉంది. తీసుకున్న విధానం బాగా నచ్చింది నాకు. హ్యాండిల్ చేసే విధానం అయితే సెకండ్ హాఫ్‌లో అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే స్టోరీలో దమ్ము లేదు సెకండ్ హాఫ్‌లో. సో, అలా అనమాట. మెయిన్ ఫైట్స్ ఫస్ట్ హాఫ్‌లో 2, 3 ఫైట్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్‌గా 5, 6 ఫైట్స్ ఉంటాయి. ఇక్కడేందంటే ఫస్ట్ హాఫ్‌లో ఆల్రెడీ చూసేస్తాం ఫైట్స్. మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ఉంటది చేజింగ్ సీను. అది తలనొప్పిగా ఉండిద్దనమాట. సో, ఆర్టిస్టులొచ్చేసరికి 'సముద్రఖని' గారు. ఆయన పాత్రకైతే 200% న్యాయం చేశారనమాట. స్టోరీలో దమ్ముంది. కానీ తీసుకునే విధానం అనేది వరస్ట్‌గా అనిపించింది నాకైతే. సో, నా రివ్యూ అయితే ఇదనమాట. 1.5 గోలీలో అయితే నేనిస్తున్నాను. సో, అందరూ పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు. కాపోతే ల్యాగ్ ఎక్కువగా ఉంది. సినిమా చూడొచ్చా లేదా అనేది మీరు చూసి నాకు కామెంట్ రూపంలో తెలపండి.